మేషరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొన్ని వివాదాలు ముందుకు రాగలుగుతాయి, ముందుకు వస్తాయి. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మీకు మిత్రులు, బంధువుల యొక్క బంధుత్వము, మిత్రత్వం వలన మీరు కఠినంగా మాట్లాడలేకపోతారు. దీనివల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉన్నది. మధ్యవర్తిత్వానికి అస్సలు వెళ్ళవద్దు. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొంతమంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. మేషరాశి వారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి ఆంజనేయ స్వామికి 21 తమలపాకులు మాలగా వెయ్యండి, సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశివారు కూడా ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వివాదాలు కొని తెచ్చుకోవద్దు. మాటపరంగా అవసరం మటుకు మాట్లాడండి. మిత్రుల యొక్క సహకారము తగ్గుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. సహకారము లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు కొనసాగుతాయి. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నామాన్ని 11 సార్లు తలుచుకొని ఒక తులసీ దళాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం వస్తుంది. మీ యొక్క వృత్తి లోపట ముందుకు వెళ్తుంది. శ్రమ తక్కువగా ఉంటుంది. మిత్రులతోని సంతోషంగా గడుపుతారు. ఆదర అభిమానాలు పెరుగుతాయి. పనులు కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి వారు ఈరోజు శనీశ్వరునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది.